అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయ్యింది. డొనాల్డ్ ట్రంప్ గారు రెసిప్రోకల్ టారిఫ్ని అనౌన్స్ చేసినప్పుడు చైనా పైన అత్యధికంగా 35% టారిఫ్ని విధించారు. అది చూసిన చైనా గవర్నమెంట్ మా మీద అంత టారిఫ్ విధిస్తున్నారు కాబట్టి మేము కూడా అమెరికా ప్రొడక్ట్స్ మీద ఎక్కువ టారిఫ్ విధిస్తామనేసి స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి ట్రంప్ గారు ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఇంకా టారిఫ్ పెంచుతాననేసి ప్రకటించారు. అయినా సరే చైనా వెనక్కి తీసుకోకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ గారు 104% టారిఫ్ని చైనా ప్రొడక్ట్స్ మీద విధించారు. దానికి చైనా ప్రభుత్వం కూడా స్పందించి 84% అమెరికన్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ విధించింది. దాంతో ట్రంప్ గారు 125% టారిఫ్ చైనా ప్రొడక్ట్స్ మీద విధించారు. అయితే ఈ టారిఫ్ విధానాన్ని 90 రోజులు గడువు పెట్టారు. 90 రోజుల తర్వాత విధిస్తానని ట్రంప్ గారు ప్రకటించారు. ఈ పరిణామాలు ఇండియాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ టారిఫ్ల ప్రభావం వల్ల చైనా ప్రోడక్ట్స్ అమెరికాలో కాస్ట్ పెంచి అమ్మవలసి వస్తుంది. కాబట్టి మన ఇండియన్ ప్రోడక్ట్స్ మనం మిగిలిన దేశాలతో పోటీ పడి నాణ్యతగా ఇవ్వగలిగితే మన ఇండియన్ ప్రోడక్ట్స్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకు ఉత్పాదకత పెరుగుతుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ప్రభావం మనకు మంచిదే కావచ్చు.